సార్ ఈ లావణ్య, మస్తాన్ సాయి అదేవిధంగా రాజ్ తరుణ్ గొడవ అసలు తెగేటట్టు కనపడట్లేదు. ముఖ్యంగా మస్తాన్ సాయి దగ్గర దాదాపు ఒక 8 మంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి, న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అన్నట్టుగా లావణ్య నిన్న చెప్పింది. సో దాంట్లో నిజమెంత, అబద్ధం ఎంత? అదేవిధంగా నిన్న మస్తాన్ సాయి గుంటూరులో ఎక్కడ అరెస్ట్ అయినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో వీటిలన్నింటిలో క్లారిటీ ఇవ్వండి సార్ కొంచెం మాకు. ఇది ఏమైందంటే ఎవరైనా చెడిపోయారంటే తెలివి తక్కువతనంతో చెడిపోరు, తెలివి ఎక్కువైతేనే చెడిపోతారు. ఆశతో చెడిపోరు, దురాశతోనే చెడిపోతారు. ఇందువల్ల అటువంటి అంశమే వీళ్ళ విషయంలో జరిగింది. ఏమిటంటే మామూలుగా రాజధానిని ఎప్పుడో రాజధానిని విడిచిపెట్టేసింది. ఈవిడ మట్టుకు ఈవిడ ఇష్టారాజ్యంగా ఉంటుంది. ఏ మగాడికైనా ఒక స్త్రీ తన కళ్ళ ముందు వీరవిహారం చేస్తుంటే ఎవరికి ఉంటుందండి? పెళ్లి చేసుకొని ఒక 3 సంవత్సరాలు ఆయన లేకపోయిన వాడు జీవితం అంతా ఓర్చుకోగలడా? ఆయన తెలుసు, ఆయన వీక్నెస్ తెలుసు, ఆ లావణ్యం వీక్నెస్ తెలుసు, ఆవిడతో బ్రతకలేనని తెలుసు, ఆవిడతో ఉంటే తన జీవితం కూడా పాడైపోద్దని తెలుసు. బలవంతంగా నోట్లో డ్రగ్ వేసినటువంటి అమ్మాయితో ఎలా ఉంటాడండి? ఇది మన వెర్షన్, రాజధాని చెప్పింది కాదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఒక మనిషి కావాలి, సపోర్టు. తర్వాత వస్తాగా జాలీగా ఉండవలసిన మనిషి. ఇక్కడ ఏమవుతుందంటే దొరికితే దొంగ లేకపోతే దొర. సినిమా ఫీల్డ్లో ఎఫ్ఐఆర్స్ అనే వాటి గురించి మేము మాట్లాడకూడదు, ఎందుకంటే అది ఎంత మాట్లాడుకుంటూ ఉంటే అంత మంచిది. దానికోసం ఒకప్పుడు నాగేశ్వరరావు గారే చెప్పారు, ఎఫ్ఐఆర్స్ ఏంటంటే రాత్రి పగలు ఆ స్టూడియోలో అన్ని కిలోవోల్ట్ల విద్యుత్తు మధ్య మరిగిపోతుంటే కరిగిపోతుంటే వాళ్ళకు రిలీఫ్ ఉంటుందండి. వారు వీటికి వచ్చాయని అన్నాడు. కానీ మీరు 35 రోజులు పిల్లని వదిలి వస్తారు, ఎక్కడో స్టూడియోలో ఉంటారు, అన్ని స్టూడియోలే కదా. మరి షూటింగ్ జరుగుతుంది లేదా? అప్పుడు ఈ టెక్నాలజీ రాలేదు కదా. ఇప్పుడు అవుట్డోర్ వెళ్తారు, వాళ్ళకి అక్కడ కాలిపోయి వచ్చే వాళ్ళకి రిలీఫ్ ఏంటండి అని చెప్పి తన పక్కన ఉన్న హీరోయిన్తో చక్కగా మాట్లాడేవాడు, జోకులు వేసేవాడు, కొంచెం ఏదో మొత్తం అంటే లిమిట్లో ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆయనకు ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఎంజాయ్ చేశారు. అలాగా రాజధానికి అఫేర్స్ ఉన్నాయని చెప్పడం నాకెందుకో నా అనుభవంలో చెప్పకూడదండి. దొరికితేనే దొంగ, లేకపోతే ఎంతమంది అండి వాళ్ళకి ఎవరో ఎక్కడి నుంచి వస్తారు, బ్రతి తిరిగి వస్తారు. దినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఒకేసారి వాళ్ళకి 10,000 రూపాయలు అవసరం ఉంటాయండి. ఎవడిస్తారండి? వాళ్ళు నమ్మిన వాడే ఇవ్వగలడు, అంతే కదా. ఆ షూటింగ్ ఉంటే వాళ్ళంతా రాజాలు ఎవరు ఉండరు. షూటింగ్ లేకపోతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు బతకాలి కదా. బయటికి వెళ్తే ఆ చీరలు ఇస్త్రీలో చిడిపించుకోవాలి, ఆ మేకప్ సెట్ కావాలి, అలంకరణ కింద కావాలి. అంటే ఏమిటి, తిరగాలన్నా కొంచెం ఆటోలు డబ్బులు కావాలి. ఆటోల్లో వెళ్తే నామోషేమో క్యాబుల్లో వెళ్దాము, ఆటోకి 2 నెలలు క్యాబ్. ఇదంతా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. అందువల్ల వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఒక మంచి ఆడవాళ్ళు ఉన్నారంటే మంచి ఫ్రెండ్ కావాలి. అంటే ఫ్రెండ్ అన్ని విధాలా కాపాడే ఫ్రెండ్. ఇంట్లో కష్టం వస్తే ఊరుకో ఇది చూసాలే అని కూడా కావాలి. అలాగే ఎంతోమంది ఉన్నారు మన కళ్ళ ముందు, అది మనకు అవసరం లేదు. వాళ్ళు ఏదో విధంగా సహాయాన్ని పొందుతున్నారు, సహాయం చేస్తున్నారు, అంతే. అంతవరకు ఆలోచించాలి. కానీ వీడికి ఇన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవడు చెప్పాడండి? ఎఫ్ఐఆర్స్ ఏంది ఎవరికి ఇక్కడ? అలాగే ఎఫ్ఐఆర్స్తోనే కంటిన్యూ అయ్యేది ఎవరు? ఇప్పుడు నాలాంటి వాడు నాలో మాట్లాడకపోతే బాగుండదు, ఎందుకంటే ఇంతకాలం బట్టి ఉన్నాను నేను. మరి ఇప్పుడు దాని గురించి అవును ఆ ఎఫ్ఐఆర్ ఉందంటే కొత్తగా మనకు కనిపించింది. ఎఫ్ఐఆర్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎఫ్ఐఆర్ ఉంది. భానుమతి గారి దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఉంది. భానుమతి అంటే అలా కాలిపోతారు ముందు హీరోలు, కాలిపోతారండి. ఎవరు నాగేశ్వరరావు అంటే మాట్లాడరు. అలాంటి ఇవన్నీ కాదు. కానీ ఇక్కడ ఇలాగా రాజధానులు పక్కకు వెళ్ళడంలో తప్పులేదు. ఇవి డబ్బు కోసం ఏదో ప్లాన్ చేసింది, ఆ డబ్బు తాలూకు అండర్స్టాండింగ్ అయిపోయినట్టయితే చాలు. ఇది మస్తాన్ సాయి మధ్యలో క్యారెక్టర్ వచ్చింది కదా, అదే మస్తాన్ సాయి ఆ మధ్యలో రావడమే రాజకీయం. మొత్తం అంతా పోయింది కదండి. మస్తాన్ సాయి వచ్చి కడివిడి పాలనలో ఓ చెంబుడు విషం, ఓ చొక్క 2 చొక్కలు కాదు, చెంబుడు విషం గడిపేసినట్టు అయిపోయింది అన్నమాట. ఎవరికి? లావణ్యకి. 800 మంది అమ్మాయిల తాలూకు ఫోటోలతో ఉన్నాడంటే, అలాగే లావణ్య తాలూకు
అశ్లీలమైన చిత్రాలు కూడా వాడు దాంట్లో ఉన్నాయంటే ఇప్పుడు చెబుతుంది మస్తాన్ సాయి మంచివాడు కదని. ఈ మస్తాన్ సాయి నన్ను ఆదుకున్నా చెప్పాడు నిన్న. ఈ మంచివాడు అంటున్నావు, ఏది కరెక్ట్? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక పెళ్లి చేసుకొని అంటుంది. రాజధానిని కూడా చేసుకోను. నా మీద ఆయన నమ్మకం, లేకపోతే ఆయన మీద నాకేముంది నమ్మకం? నలుగురిలో ఊకొట్టి మళ్ళీ నేను బయట చూసేస్తే అని ఏదో కోరికలు కోరుకుంది. ఆ కోరికలు అది నెరవేర్చినట్టు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఉచ్చు బిగుసుకుంది లావణ్యకి, మస్తాన్ సాయికి. మరి కోర్టులో ఏమి చెప్పారు? రాజధాని సేఫేనా? రాజధాని గురించి ఈ సందర్భంగా ఎవరో శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష ప్రాణాలు తెగించి ఆయన పోరాడండి. ఒకవేళ స్నేహం అంటే అదే స్నేహం ఏమో, అంటే అది థ్రెట్ ఉందని తెలిసి కూడా ఆయన చివరి వరకు పోరాడాడు. ఈ కంగ్రాచులేషన్ అండి శేఖర్ భాష, శేఖర్ భాషకి. అంటే స్నేహితుల కోసం చేస్తారు కానీ వాళ్ళ మీదకి వచ్చేసరికి తప్పిపోతారు అందరూ. అలా కాకుండా చంపండి, కొట్టండి. ఎంత అవమానం పొందారండి. ఒక టీవీలో లైవ్లో ఉంటుండగా లావణ్య చెప్పు తీసుకొట్టిందండి. అంతకంటే అవమానం ఏముంటుంది? అవును, డెఫినెట్గా అంతకంటే ఏముంటుందండి? ఇది ఈ స్టూపిడ్స్ వీడికి మాట్లాడితే చెప్పనే అలవాటు ఉంటుంది కానీ అది ఎంతకి దారం చేస్తుంది. నీ క్యారెక్టర్ మొత్తం పోయినట్టు కదా, పదార్థాని కింద లెక్క కదా నువ్వు. ఇప్పుడు ఇంకొకటి సార్, మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ అయ్యారంట. సో ఈ డ్రగ్స్ అనే కాన్సెప్ట్ మొత్తం లావణ్య అలవాటు చేసిందా మస్తాన్ సాయికి, లేకపోతే మస్తాన్ సాయి లావణ్యకి అలవాటు చేసిందా? లేదు, మస్తాన్ సాయి హెల్ప్ తీసుకొని ఈవిడ డ్రగ్స్ సప్లై చేసింది. డ్రగ్స్ సప్లై చేసింది డ్రగ్స్ కానీ గాంజా కానీ బిజినెస్గా పెట్టుకుంది. ఓకే, పెట్టుకుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రాజధానికి ఏదో సెటిల్మెంట్ వచ్చేది ఉంది, 2 సినిమాలు ఏదో అది వచ్చిందంటే నాకు ఏమైనా రాకపోతుందని ఆలోచించుకొని సమయం చూసుకొని ప్లాన్ చేసింది. అంతే. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదండి, అది సెటిల్ అవుతుంది కదా అమౌంట్. ఇదేమో ఆయన కూడా 35 లక్షలు తీసుకుంటాడు సినిమాకి 35 లక్షలు 40 లక్షలు తీసుకుంటాడు. ఇంకా బాగా పైకి రావాల్సింది కానీ అంత కొన్ని ఇట్లాంటి అఫైర్స్ పెట్టుకుంటే ఏం పైకి వస్తారండి. కానీ సినిమా సెటిల్మెంట్ అవుతుందని తెలిసి ఈ పెంట పెట్టుకుంది. కనీసం 10 లక్షలు రావా దానికి, అది మంచిదే కదా. అలాంటి పెంట పెట్టుకుంది. అదే ఇప్పుడు ఆ పెంట ఏదైతే తన వేళతో తనే కళ్ళు పొడుచుకుంది, సెల్ఫ్ గోల్ చేసుకుంది. అంటే కేవలం ఇంకొకటి సార్, రాజ్ తరుణ్ ఈ విషయంలో నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టే. సో రాజ్ తరుణ్ తరపున వాళ్ళ ఫ్రెండ్ రాజ్య భాష బాగా పోరాడుతున్నాడు. సో ఓవరాల్గా వీళ్ళలో ఎవరి వైపు న్యాయం ఉండబోతుంటారు? ఈయన శేఖర్ భాష దీనిలో డీప్గా స్టడీ చేశాడు, ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేశాడు, జర్నలిస్ట్ అనిపించుకున్నాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయబట్టి ఈరోజు లావణ్యను మస్తాన్ సాయి ఇది లావణ్యను మస్తాన్ సాయి ఇప్పుడు ఉచ్చు బిగుసుకుందన్నమాట. ఇది అంత చిన్న కేసు కాదు, ఇద్దరూ జైలుకి వెళ్తారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, తప్పదు కదా. అయితే ఒకటి మన పోలీస్ శాఖ కూడా ఆయన కోసం ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉన్నారు సాయి కోసం. గుంటూరులో దొరికి తప్పించుకున్నాడు. ఇవన్నీ ఆయన తాలూకు కేసులు పెంచుతాయి కానీ కేసులు తగ్గింది.